దక్షగస్థనిష్ట జాతవేదసే నమ శివాయ. శివుడు ఎప్పుడు రెండు భంగిమల్లో ఉంటాడు. ఒకటి తపో భంగిమ, రెండు నటరాజు భంగిమ, నాట్య భంగిమ. నాట్య భంగిమ ఎలా ఉంటుందో ఇందాక అమ్మాయి తేజస్వి ఎంత చక్కగా చేసిందండి, ఎంత చక్కని నాట్యం, అద్భుతమైనటువంటి నాట్యం చూశానమ్మా. నీకు భగవంతుడు ఆశీస్సులు. నాకు ఆనందం కలిగింది, చాలా ఆనందం కలిగింది. చాలా చక్కగా చేసింది. ప్రతి ముఖంలో భావాలన్నీ స్పష్టంగా వ్యక్తమైనవి. ఆనంద తాండవం అన్నా, ప్రళయం అన్నా, అన్ని రకాల భావాలు వ్యక్తమైనవి. ఆ కళలు ఈవేళ మనకి పిల్లలకి నేర్పాలి. పాఠశాలలో కనీసం ఇంగ్లీష్ మీడియం, ఏదో మీడియం, ఏడవినండి ఏదైనా పిల్లలు చేస్తారు అన్యాయంగా. ఏది రాదు, ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, అది తెలిసిపోయింది. కనీసం సాయంత్రం ఒక అరగంట 4 పద్యాలు నేర్పి 4 డ్యాన్సులు, ఈ పాటలు నేర్పితే అవేనే మిగులుతాయి. చివరికి వాడి జీవితాన్ని కాపాడేవి ఇవేనండి. ఆనంద తాండవం ఆడే శివుడు అన్న పాట అర్థాన్ని కనుక గ్రహించగలిగితే జీవితం అంతా మనం ఆనంద తాండవం చేస్తామమ్మా. ఆ పాట అంత గొప్పది. నాట్యం కాదు, పాట సాహిత్యం అంత గొప్పది. ఎందుకు తాండవం ఆడతాడు శివుడు బాగానే ఉంది, నటరాజస్వామి. మిగిలినప్పుడు తపోభంగిమలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన దగ్గర ఏముంటుందట? దక్షగస్తనిష్ట జాతవేదసే నమ శివాయ. ఆయన దక్షిణ హస్తంలో కుడి చేతిలో పైన అగ్ని ఉంటుంది. చేతిలో అగ్ని ఏమిటండి? ఇప్పుడు దీపం ప్రమిద కాదు, నిజంగా అగ్ని, మండే అగ్ని. ఓ కాగడ అనుకోండి పోని ఉంటుంది. ఎందుకు శివుడి చేతిలో కాగడ ఎందుకు? కొంపలు అంటిస్తాడా? సరిగ్గా దక్షిణామూర్తి విగ్రహాన్ని మీరు చూడండి. ఇక్కడ పుస్తకాలు ఉంటాయి ఈ చేతిలో జపం ఇలా చిరుముద్ర ఉంటుంది, ఈ చేతిలో ఈ డమరకం ఉంటుంది, ఈ చేతిలో అగ్ని ఉంటుంది. దక్షిణామూర్తి తపోభంగిమలో ఉన్నప్పుడు 4 చేతుల్లో, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో ఈ చిరుముద్ర, ఒక చేతిలో డమరుకం, ఇంకో చేతిలో అగ్ని. దాన్ని శంకరాచార్య భజగోవింద స్తోత్రంలో చెబుతారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. అగ్ని నిశ్చలతత్వానికి సూచిక. మన దేవాలయాలు, మన దేవుడి విగ్రహాలు, మన దేవుళ్ళు ధరించిన ఆయుధాలు, ఆభరణాలు అన్ని సింబాలిజం, ప్రతీక గ్రహించాలి. ఆ ఆయుధానికి పూజ చేస్తే ఏదో వస్తుంది అనుకోవడం అజ్ఞానం. ఏమీ రాదు. ఆ ఆయుధం నేను వెండిది నేనే చేయించా, బంగారం నేనే ఇదంతా నీ అహంకారం. దానివల్ల ఏమీ జరగదు, నీకు మేలు జరగదు, దేవుడు కీడు జరగదు. నిన్ను వెండితో చేయించమని, బంగారంతో చేయించమని ఆయన అడగల. ధర్మంగా నడుచుకోమని చెప్పాడు, నీతిగా నడుచుకోమని. ఆ రెండు పక్కనెట్టేస్తాం మనం. బంగారం సోనం నేనే చేయించా. బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో ముందు చెప్పు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవో లేదో ముందు చెప్పడం. పైగా ఈ గుళ్ళో ఈయనకి ప్రాధాన్యం, ఎందుకంటే బంగారంతో సోనం చేయించాడు. రేపు ఆ సోనంతోనే చాలా మందిని పొడుస్తాడు. మనం దీనికి ప్రాధాన్యం ఇచ్చినంతకాలం దేవాలయాల సంఖ్య పెరుగుతుందండి, ధర్మం పెరగదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. చాలా గుళ్ళు పెరగడం వల్ల మీకు ఏదైనా సంతోషంగా ఉందో, మాకు తలనొప్పిగా ఉందమ్మా. రోజు 10 ఫోన్లు వస్తున్నాయి, మా గుడికి రండి, మాకు ప్రవచనం చెప్పండి. రోడ్డు పక్కన గుడి కడతాడు, ప్రవచనం అంటాడు. ప్రవచనం ద్వారా గుడి పెరగాలి. గుడి పెరగడం ఏంటంటే అర్థం లేదు. నీ భక్తి ద్వారా, నీ అర్చన ద్వారా పెరుగుతుంది గుడి. నా ప్రవచనం వల్ల పెరగడం ఏంటంటే అంటే పబ్లిసిటీయా? అక్కడి నుంచి ఆ దేవుడు మహిమ చెప్పమంటాడు. పోనీ చెబుదామంటే ఏమంటాడు? మా గణపతి ఆలయం అండి, గణపతి తొండం కుడివైపుకు ఉందండి చెప్పండి అంటాడు. అజ్ఞానం. గణపతి తొండం ఏనుగు తొండం. ఏనుగు తొండం అసలు ఒకవైపు ఉండదు, అస్తమానం ఆడుతూ ఉంటుంది. ఏనుగు తొండం కుడివైపు ఎడంవైపు, ఈ లెక్కలేమిటండి? దరిద్రపు మాటలు. దాని కుడివైపునుంటే శుభం, ఎడంవైపునుంటే అశుభం. ఎన్ని మహిమలు మాయను ప్రచారం చేస్తున్నారేమో. అజ్ఞానం. అది విగ్రహం. శిల్పి పెట్టినప్పుడు ఎలా ఉంటే అలాగే ఉంటుంది. వినాయకుడు తొండం ఎటున్నా మీరు కంగారు పడకండి. దానికి ఒక శంక, ఈ విగ్రహం ఇంట్లో ఉండొచ్చా? అసలు నువ్వు ఉండకూడదు, ఆ విగ్రహాలే ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఈ పనికిమైన నమ్మకాలు ఉండదు. అది కుడివైపుకుంటే ఈయన శుభంట, ఎడం వైపుకుంటే అశుభం. దాన్ని బట్టే మన శుభాలు జరుగుతాయండి. మన బతుకంత లోకమైందా అమ్మా? నాకు అర్థం కాదు. బల్లిపాటి మీద, తొండాల మీద ఆధారపడిందా? ఆత్మవిశ్వాసం లేదా? పరమాత్మ విశ్వాసం లేదా? ఇంత సాహిత్యం, ఇంత సంస్కృతి, ఇంతమంది ఋషులు పరిపాలించిన దేశం, రాజకీయ నాయకులు పూర్వం ఎలా ఉండేవారు? రాజకీయం అంటే ఏమిటి? 60 ఏళ్ళు వస్తే రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయేవాడమ్మా. శుభ్రమైన రాజ్యాన్ని, సుఖమైన రాజ్యాన్ని. నాకు అక్కర్లేదు, నాకు 60 దాటాయి. వారసత్వ విధానమే అప్పుడుంది కాబట్టి కొడుకే పరిపాలించుకునేవాడు. దానికి ఇప్పుడు మాత్రం లేదా? కనపడకుండా అదే నడుస్తుంది అన్ని చోట్ల. నమశివాయ. పైకి కనపడలేదు అంతే, నడుస్తున్నది అదే. అప్పుడు బహిరంగ వారసత్వం, ఇప్పుడు అంతరంగ వారసత్వం. నడుస్తున్నది అదే కదా. మరి ఈ మాత్రానికి ఎందుకు 60 దాటగానే అప్పగించి పోతే శని వదిలిపోతుంది. పోవడం జీవితాంతం పట్టుకుని వేలాడతాడు.
అందుకోసం రాజకీయం దెబ్బతింది, అందరికీ తెలుసు, మనకే మొహమాటం లేదు మాట్లాడు. ఆర్థికం, వ్యక్తిగతం అన్నీ ఎందుకు దెబ్బతిన్నాయి అంటే వైరాగ్యం లేదు ఎవరికి. అన్ని కావాలి కావాలి ఇంకా కావాలి, పూసుకోవాలి, రాసుకోవాలి, ఎత్తి మీద పూసుకోవాలి. చచ్చే వరకు నాకేవో కావాలి, ఎప్పుడు చస్తాడో తెలియదు. ఇది గ్రహించడం కోసమే దక్షిణామూర్తి తత్వంలో చెబుతాడు విగ్రహాల్లో. ఎందుకంటే సింబాలిజం, దేవాలయం సింబాలిజం. ఎనవైపు కుడివైపు వినాయకుడి తొండాల గురించి మహిమల గురించి కాదు ఇక్కడ. దక్షిణామూర్తి ఆలయం అలా ఉందంటే సత్సంగత్వే నిస్సంగత్వం అంటే పుస్తకం పెట్టాడు. ఎందుకని? పుస్తకాలు చదివితే, శాస్త్ర గ్రంథాలు చదివితే సత్సంగం ఏర్పడుతుంది. సత్సంగం అంటే గ్రంథాలు చదవడం, 10 మంది కూర్చుని కూడబలుకోవడం కాదు ఇక్కడ. సత్సంగాల పేరు మీద కలుస్తారు, ఊరికే 100 మంది కలుస్తూ ఉంటారు. ఇది విచిత్రం. ఇంకో విశేషం బయలుదేరింది వచ్చిన. సత్సంగానికి ముందు పేరు పెడతారు, వారి సత్సంగం, వీరి సత్సంగం. మనిషి పేరు ఉందంటే అది సత్సంగం కాదమ్మా, దుస్సంగం. నన్ను మన్నించడం. నా పేరు మీద ఎవరో సత్సంగాలు పెట్టి నా పరువు తీయకండి. సత్సంగానికి ముందు మనిషి పేరు ఉండకూడదండి. ఏ ఋషి పేరు, ఏ దేవుడి పేరు, ఏ స్వామీజీ పేరు ఉండకూడదండి. అసలు ఉందంటే దాన్ని పరిమితం చేసావు నువ్వు. సత్సంగమే. మంచి విషయాలు తెలుసుకుంటావు, ఫలానాయనమే తెలుసుకుంటావు, ఇంకెవరికి వినవా? ఇదేమైనా మూర్ఖత్వమా, పట్టుదల? ఇదేమిటండి అంటే అదో ముఠా, అదో గ్రూపు. ఇంకా వాళ్ళు అందులోనే ఉంటారు, ఇంకెక్కడికి వెళ్ళరు. బయట వాళ్ళు లాగుతూ ఉంటారు. ఇదంతా మత మార్పిడైంది. ఇది మొత్తం వ్యవస్థ చెడిపోయింది. సత్సంగాలు బాగు చేయట్లా. అంటే సత్సంగం అంటే నా దృష్టిలో ఇంట్లో కూర్చొని నీ పుస్తకం నువ్వు చదువుకో, బయటికి వెళ్ళక. కరోనా వల్ల అందరూ నేర్చుకున్నది అదే. ఇంట్లో కూర్చోడం అవార్డు చూసుకున్నారు బాగా. అది నిస్సంగత్వం. ఈ గ్రంథ పఠనం వల్ల ఏమవాలి, కొన్నాళ్ళకి ఇదొద్దు ఇవి ఉన్నవి చాలు, ఇంకా తగ్గించేద్దాం అని నిస్సంగం ఏర్పడాలి. అని ఇంట్లో ఉంటూ ఉంటాయి, వస్తువులు ఉంటాయి, మనుషులు ఉంటారు. ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడదాం, ఎంతవరకు పని చేయాలో అంతవరకే చేద్దాం, ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచిద్దాం. ఆలోచనలు వాయిదా వేయండి, పని చేయండి. ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఎందుకు ఉంటుంది అంటే పని వాయిదా వేస్తాం, ఆలోచిస్తూ కూర్చుంటాం మనం. ఓ పని చేస్తుంటే ఏదో ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే మనకి రావాల్సింది ఏమిటో తెలుసా? పండుగ మార్చుకోవడం. ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకు మార్చానో తెలుసా? మొహమాటం లేకుండా చెబుతున్నా. ఒత్తిడి అంటే ఇదే. ఇది ఎలా ఉందనుకో, నేను నుంచి చూస్తున్నా, ఇటుపోతుంది సంత దాని మీద గడుతోంది నా దృష్టి. ఇలా బారేస్తే గొడవ లేదు, ఎక్కడికి పోదాం, ఓ పని అయిపోయింది. ఇలాగే ఉండాలి ఫోటోలు అంటే అదో తద్దినం అయిపోతుంది. అక్కడ అక్కర్లేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, మాటలు ముఖ్యం. అయిపోయింది కదా, ఇప్పుడు కుదురుగా ఉంటుంది, గొడవ లేదు ఇంకా. అంతే. అలర చేసే పిల్లలు సర్దేయడమే, ముందు కొసలు కలిపేసి సర్దేయడమే, కూర్చోరాబాయి మాట్లాడకండి. గ్రంథం ద్వారా నిస్సంగం అంటే అన్ని జరుగుతూనే ఉంటాయి, నీకు సాంగత్యం అవుతుంది దాంతో, ఎలాగైనా జరగని. ఒక పని చేస్తుంటే ఆలోచన వచ్చింది, పని చెయ్యాలి, తర్వాత అప్పుడు ఆలోచించాల్సింది కాదు, సాయంత్రం కదా అది. సాయంత్రం ఒక అరగంట ముందు ఆలోచిద్దాం, తర్వాత ఆలోచిద్దాం. నమశివాయ. ఆలోచన వాయిదా వేసినప్పుడల్లా మీ ఆలోచన స్థానంలో త్రిలోచనుని చేర్చండి. నమశివాయ. మీ సాయంత్రం మీ సమస్యకు పరిష్కారం అయిపోతుందమ్మా, మీరు చేయక్కల్లా, అది అయిపోతుంది. శివుడు అంత గొప్పవాడు. నన్ను ఆలోచిస్తూ, నన్ను జపం చేస్తూ, ఈవిడ కూరగాయలు తరుగుతోంది, నన్ను జపం చేస్తూ, నా నామస్మరణ చేస్తూ వంట చేస్తోంది. ఆ పెద్ద మనిషి నా నామస్మరణ చేస్తూ విత్తనాలు నాడుతున్నాడు. ఇంకో పెద్ద మనిషి నా నామస్మరణ చేస్తూ వరి పంట కోస్తున్నాడు. ఇంకో పెద్ద మనిషి ఏదో రాజకీయంగా ఓ పదవిలో ఉన్నాడన్నమాట, కానీ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, కానీ ఆయన దృష్టి అంతా నా మీదే ఉంది. మనస్సులో నమశివాయ అంటున్నాడు. వీళ్ళని కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది కదా అని పరమేశ్వరుడు నేను చెప్పిన అందరినీ కాపాడుతాడు. మొహమాటమే లేదా విషయం. అందుకని ఈ అగ్ని నిశ్చలతత్వం. మనం పుస్తకాలు చదవడం ద్వారా సారాన్ని గ్రహించి నిస్సంగాన్ని అలవాటు చేసుకోవాలి. నిస్సంగత్వం వల్ల ఏం కలుగుతుంది ప్రయోజనం? నిర్మోహత్వం. ఇక్కడ డమరకం పెట్టారు చూడండి, శివుడి చేతిలో డమరకం కూడా ఉంటుంది. డుబుడెక్ అని మోగుతుంది. ఇదివరకు బుడబక్కల వాళ్ళు వచ్చేవారు ఇళ్ల ముందుకి, వాళ్ళు ఎలాగే బుడక్. అది గొప్ప తత్వం అంటే. ఇది బుడబక్కల వాళ్ళు అంటే సాక్షాత్ శివస్వరూపంగా భావించేవారు. అవమానించడానికి వీల్లేదు. వాళ్ళు ముష్టి వాళ్ళు కాదు. ఈ దేశంలో ముష్టివాళ్ళు ఉండరండి, ఈ మధ్య బయలుదేరారు. ఈ దేశంలో ఎప్పుడు ముష్టివాళ్ళు లేరమ్మా. ఏదో ఒక కళ ప్రదర్శించి మనం ఇచ్చింది తీసుకుంటాడు, అది ముష్టి అనడానికి వీల్లేదు. కళాకారుడికి మనం చేసే సత్కారం. ఈ దేశంలో అదే తెలుసు. ముష్టివాళ్ళు ఉండేవారు కాదు. గంగిరెద్దువాడు, మీరు బుడబొక్కల వాళ్ళు, పిట్టల ద్వారా, తుపాకి రాముడు, మీరు ఏదన్నా అనండి, వాడి కళ ప్రదర్శించాడా లేదా? దానికి మనం సంతోషించాక అమ్మా అంటాడు. పాప బాగుందమ్మా, వాడు కుటుంబం గడవాలి కదా, మనమే ఇచ్చాం, పాతసేరు ఇచ్చాం, ఏదో సంతోషించి వెళ్ళిపోతాడు. గంగిరెద్దు కూడా దాన్ని ఎద్దు మీద కప్పుతాడు, వాడు కూడా కట్టుకోడు పాపం. ఇంత గొప్పదండి ఈ దేశం. ముష్టెత్తుకుంటున్నారు అని మనం అనుకునే వాళ్ళు కూడా శివస్వరూపాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనం ఇచ్చింది పుచ్చుకుంటారంటే వాళ్ళు యోగులే కదా. ఇది డుబుడక్ అని బుడబొక్కల వాడు ఈ మాట ఎందుకంటే, ఈ శబ్దం ఎందుకు చేస్తారు అంటే మాయా.
జగత్తు మాయ, జగన్మిథ్య, సృష్టి నిజం కాదు, మిథ్య, ఇదో కళ, వదిలే ఊరికే పట్టించుకుని తాపత్రయ పడక, ఏది వచ్చినా వదిలే, ఏది రాకపోయినా వదిలే. సరిగ్గా తల్లి పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు అంటుంది. ఈ శబ్దమే శివుడు డమరకం. డమర్వయం చకార చండ తండవం తరోతున శివ శివం జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగమాలికం డమర్వయం చకార చండ తండవం తరోతున శివ శివం అని రావణ బ్రహ్మస్తోత్రంలో ఉంటుంది. ఆ డమరకం అని శబ్దం ద్వారా మనకి తెలియజేస్తున్నది ఏమిటంటే అంతా బొడబక్కల మాయ, ఏం లేదు, ఎవరి నమ్మకం వదిలే, విషయం వదిలే, మాయ, భార్య మాయ, భర్త మాయ, పిల్లల మాయ, సంపదల మాయ, అన్నీ మాయ. దీని గురించి అంత తాపత్రయపడకు, ఏది వచ్చినా అంత గర్వపడకు, ఏది పోయినా అంత బాధపడకు. అదే నిస్సంగత్వం. అందుకే దక్షిణామూర్తి చేతుల్లో డమరకం ఉంటుంది. సరిగ్గా తల్లి పిల్లల్ని పడుకోబెట్టినప్పుడు అండల్లో అర్థం ఏంటి? అంటే అంతా మా ఆయరా సుఖంగా పడుకో, నేను మీ నాన్న పడుతున్నాం కదా, ఇంకా నీకెందుకు నాయనా, సుఖపడే రోజులంటే ఉయ్యాల్లోనే ఉంటాయి నాయన, తర్వాత 1 కేజీ 2 కేజీ నువ్వు చచ్చే వరకు చస్తూనే ఉంటావు, నీతో పాటు మేము చస్తూ ఉంటాం. ఇదే కదా మనకి. వాడు చిన్నపిల్లాడు, పిల్లలు లేనివాడు లేరని ఏడుస్తారండి. పిల్లలు లేరు ఇంకా అదే చింత పట్టుకుంటారు, చెట్లు తిరుగుతారు, పుట్ల తిరుగుతారు, ఎవడొచ్చినా సరే మాకు పిల్లలు లేరని చెబుతూ ఉంటారు. ఎందుకమ్మా అంత బాధ? కొన్ని పిల్లలు పుట్టగానే సంతోషిస్తారా? పుట్టాడు కానండి అర్భకుడు అండి, ఆరోగ్యం బాగులేదంటారు. ఇది వచ్చింది. ఇప్పుడు పుట్టకపోతే ఈ గొడవ లేదు. ఇప్పుడు వాడు ఆరోగ్యం బాగుంటే ఊరుకుంటారా? వాడిని చదువులో చేరుస్తారు. బాగా చదువు రావట్లేదండి, ఇంత చేసి వాడు చదివేది యూకేజీలో చదివి ఏమిటంటే నాకు అర్థం కాదు. ఏదో వస్తుంది, అబ్బే వాడికి ర్యాంక్ వచ్చేయాలి. వాడికి ర్యాంక్ కూడా వచ్చాక ఏమమ్మా మీ అబ్బాయి బాగున్నాడంటే అంటే ఇదే ఉందండి, 10th క్లాస్ అవ్వాలి కదండి, అది లెక్క. 10th క్లాస్ కూడా అయ్యాకైతే ఇంటర్మీడియట్ అండి, బాబోయ్ ఎంసెట్ గ్రూప్ అండి, ఎంసెట్ కోచింగ్, ఎంసెట్ అవ్వాలి కదండి, ఎంసెట్ కూడా అయ్యాక ఇంజనీరింగ్ అవ్వాలి కదండి. ఎప్పటికీ సంతృప్తి లేదు. ఇంజనీరింగ్ కూడా అయ్యాక ప్యాకేజ్ TCSలో రావాలి కదండి, క్యాప్జెమినీలో రావాలి కదండి, అది కూడా వచ్చాక ప్యాకేజీ బాగుండాలి కదండి. ప్యాకేజీ కూడా బాగున్నాక అన్నీ బాగున్నాయండి, మా వాడికి 32 పెళ్ళి అవ్వట్లేదండి. ఇంత గొడవ పెట్టుకోకుండా ఉంటే పెళ్ళి ఎప్పుడు అయిపోయేది మేనమావ కూతురుతో. ఆ పెళ్లి కూడా ఆవిడ చేశాక, ఆ పెళ్లికి మనమే వెళ్ళాక 2 మెతుకులు అన్నం తిన్నాక, అమ్మాయ మీరు అబ్బాయికి పెళ్లి కూడా చేసేసారండి అంటే అనుకున్నాం. తర్వాత 1 ఏడాది కనపడ్డాక పెళ్లి చేశారమ్మా, అన్ని కోరికలు తీరే మీరు సంతోషంగా ఉన్నారంటే కోళ్ళ నీళ్ళు వేసుకోలేదండి. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ లేకుండా ఉంటుంది. ఇదమ్మా మన కోరికల చిట్ట. ఈ కోరికలు భయాలు లేకపోవడమే ఇనుప కండరాలు, ఉక్కు నారాలు అంటే. అటువంటి వాడు నాకు కావాలి. అందుకే ఇప్పటికే ఆయనకు దొరకలేదు, చాలా కష్టం. రమణ మహర్షిలో ఉన్న కష్టం. ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సమాజంలో ఉండాలి, కార్యకర్తగా ఉండాలి, ఇంత గట్టిగా ఉండాలి. ఎవరు ఉంటాడండి? ఉండనిస్తారా? తోసేస్తారు కిందికి. అలా నిష్ట కలిగితే సంసారాలు ఒకటేమిటమ్మా, శ్రీకృష్ణుడు చేసినట్టుగా 16 ఏళ్ళు చేయొచ్చు, పెద్ద లెక్క కాదు. ఇక్కడ ఒక సంవత్సరానికి మనం ఎంత దుఃఖపడుతున్నాం అంటే పెంచేసుకున్నాం బాగా విపరీతమైన అంచనాలన్నీ, పిల్లల మీద విపరీతమైన అంచనాలు పెంచేసుకున్నాం. ఆ అంచనాల మేరకు వాళ్ళు లేకపోయేసరికి మనకి జ్వరం వచ్చేస్తుంది. అసలు అంచనాలు పెంచుకోవడమే తప్పు. అదే స్తోత్రం. సత్సంగత్వం ద్వారా నిస్సంగత్వం నెమ్మదిగా తగ్గించుకో, బాధ్యతలు తగ్గించుకో, బరువులు తగ్గించుకో, ఏకాంతంగా ఉండడం నేర్చుకో, దేవస్మరణ చేసుకో. అప్పుడు ఈ ప్రపంచం డూబ్లెక్ మాయ, నిర్మోహకత్వం. ఏం మాయ ఏందాన్ని మోహిస్తావా? అప్పుడు నిర్మోహకత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వమే అగ్ని వెలిగేటప్పుడు మీరు గ్యాస్ పొయ్యి కాదు, అది మొదటి నుంచి ఒకలాగే వెలుగుతుంది. కట్టెల పొయ్యి లేదా కుంపటి చూడండి, అవకాశం ఉంటే, అవకాశం లేదు ఇప్పుడు చూడండి. కట్టెల పొయ్యి ముందు ఒకసారి పొగ వస్తుంది బాగా, తర్వాత నిశ్చలంగా వెలుగుతుంది. ఆ పొగలేని నిప్పు ఉంది, అది ఆత్మజ్ఞానం. వేదాంతంలో చాలా చోట పొగలేని నిప్పుతో పోల్చారు. జిడ్డు కృష్ణమూర్తి గారు తన ఉపన్యాసాల్లో రోజుకోసారి వాడతాడు ఈ పొగలేని నిప్పు అనే మాట. పొగలేని నిప్పులా ఉండాలి, పొగలేని నిప్పులా ఉండాలి. ధూమరహిత జ్వాల, అది నిశ్చలంగా వెలుగుతుంది. అదే దక్షగస్త నిష్ఠ జాత వేదసే నమ శివాయ అక్షరాత్మనే నమద్బిడౌజసే నమ శివాయ. అక్షరమైన ఆత్మ అంటే ప్రళయం వచ్చి అంతా పోయినా శివుడు ఉండనే ఉంటాడు. ఎప్పటికీ క్షరము లేదు భగవంతుడికి. ఎందుకు లేదు గమనించండి. శివుడుగా ఉండడు.
మళ్ళీ అజ్ఞానంతో మాట్లాడద్దు. శివుడు ఉంటాడు అనగానే శివభక్తులు అందరూ ఏమంటారంటే శివుడు ఉంటాడు, పార్వతి ఉంటుంది, కైలాసం ఉంటుంది, అవే ఉండవు నాయన. అజ్ఞానంతో మాట్లాడద్దు. వైకుంఠం, విష్ణువు, లక్ష్మి రూపాలు ఉండవు. ఏ దృశ్యం తన్నశ్యం, మొత్తం వెళ్ళిపోవలసింది. శివుడైనా విష్ణువైనా భగవంతుడు ఆత్మస్వరూపుడు. ఆత్మ తేజస్సు ఒక్కటే ఉంటుంది, సృష్టి అంతా ఉంది, అదే శివుడు అన్నారంతే. ఏదైనా రూపంతో ఉంది అంటే నశించి తీరవలసిందే. యదృశ్యం తన్నశ్యం. ఇది వైకుంఠం కాబట్టి నశించదు, ఇది కైలాసం కాబట్టి నశించదు అనడం పరమ అజ్ఞానం. వైకుంఠాదిషు నిత్యత్వమతి భ్రమయేవ కేవలం అని శంకరాచార్య ఆత్మానాత్మ వివేకంలో పూర్తిగా ఖండించారు. వైకుంఠమైనంత మాత్రాన శాశ్వతం, కైలాసం అయినంత మాత్రాన శాశ్వతం, కాశీనగరం కాబట్టి శాశ్వతం ఏమి ఉండదండి అక్కడ. అలాంటిది ఏమి ఉండవు. ప్రళయం అంటే మొత్తం పోతాయి, చివరిగా నీరు కూడా పోతుంది, ఆత్మ తేజస్సు మాత్రమే ఉంటుంది. ఆ తేజస్సు శివుడు. అందుకని అక్షరాత్మనే. నమద్ బిడవుజసి, బిడవుజసుడు అంటే ఇంద్రుడు. అందుకే స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు కూడా శివుడు కనపడగానే పాదాభివందనం చేస్తారు. శాశ్వతంగా ఉండేవాడు నువ్వయ్యా, నాది ఉంది. శివుడు కనపడగానే పాదాభివందనం చేస్తారంటే అర్థం ఏమిటి? శివుడికి రూపం ఉండాలిగా, ఉంది. ఈ రూపం మనం చూస్తున్నది, ఇది ఇది రూపం. ఈ రూపంతో శివుడు కనపడగానే ఇంద్రుడు పాదాభివందనం చేస్తాడు. ఎందుకని? శివుడిది ఒక రూపం, ఇంద్రుడిది ఒక రూపం. ఇంద్రుడు ఎందుకు చేస్తారు అంటే ఆయన పదవి కోసం ఆయన కొట్టుకుంటున్నాడు, శివుడు ఆ పదవి కోసం కొట్టుకోవడం లేదు. అదే తేడా. ఎప్పుడు పదవి కోసం పాకులాడేవాడు పదవి కోసం పాకులాడిన వాడికి పాదాభివందనం చేయాల్సింది. పాకులాడడం మానేస్తే పాదాభివందనం అక్కర్లేదు. ఎవరిని కాకబట్టే పని మనకి లేదు. మనమే మహారాజులో ఉంటాం. ఏదో కావాలంటే ఎవరో పట్టుకుని ఏడవాలి, మరి తప్పదు. దోషం ఎక్కడుంది? ఇచ్చేవాళ్ళు లేదు, పుచ్చుకునేవాళ్ళు లేదు. కావాలి అన్న దాంట్లో ఉంది. ఈ కావాలి అన్న కాంక్షనే మనం జయించగలగాలి. అందుకోసం స్తోత్రం. అలా ఉంటే ఈ శివుడు, ఇంద్రుడు ఇంకా తన పదవి కోసం పాకులాడతాడు. ఎందుకంటే ఎవరైనా తపస్సు చేయగానే ఆయనకు ఒకటి పరీక్ష చేయాలి. రెండోది ఏమో ఇంద్ర పదవి కోసం ఏమో మనకు అడ్డొస్తాడేమో. ఎందుకంటే ఇంద్ర పదవికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు లెక్క లేదు. ఇంద్ర పదవి నిత్యచంచలం. మన నాయకుల పదవైనా ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది. ఇంకా వాళ్ళ తగాదాలు గొడవలు పెట్టి 3 ఏళ్ళకే వస్తున్నాయి, రకరకాలుగా వస్తాయి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు పెట్టి వాళ్ళు కూడా తయారయ్యారు. వాడికి అనుకూలంగా ఉంటే ముందే ప్రకటిస్తాడు, లేకపోతే ఇంకో ఏడాది వాయిదా వేసేస్తాడు. అంతా మన ఇష్టమే. కానీ ఇంద్ర పదవి ఎంత చంచలం అంటే 5 ఏళ్ళు కాదు, 5 నిమిషాలు కూడా ఉండదు. మరొకరెవరైనా మహాతపస్సు చేసి 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవికి అర్హత సంపాదించగానే వీడు జారిపోవలసిందే. అందుకనే ఇంద్రుడు ఎప్పుడు కొంచెం కంగారు పడుతూ ఎవరన్నా తపస్సు చేస్తుంటే ముందు రంభ, తర్వాత ఊరసి సీనియారిటీ లిస్ట్ ప్రకారం పంపిస్తాడు. వాడిని జరగొట్టమని చూడండి, పరీక్ష చెవటోటి పరీక్ష. అలాగా ఎవరైనా తపస్సు చేయగానే తన పదవి కోసం చేస్తున్నారేమో అన్న భయం ఇంద్రుడి రూపానికి ఉంది. ఆ భయం కూడా శివుడి రూపానికి లేదు. కైలాసం పోయినా, పార్వతీదేవి లేకపోయినా, ఈ కొండలన్నీ లేకపోయినా, తనకున్న జడలు గజ చర్మం లాంటి రూపం లేకపోయినా ఆయన ఏమీ బాధపడ్డు. శివోహం నిత్యమైనటువంటి పదార్థం, నేను సదాశివుణ్ణి అంటాడు. సదాశివుడు అంటే ఎప్పుడూ ఉండే భగవత్తత్వం. విష్ణువును సదా విష్ణువు అన్నది గమనించండి. సదా విష్ణువు, సదా బ్రహ్మ, మరే దేవుడికి ముందు సదా ఉండదు. శివుడికి సదా ఉంటుంది. సదాశివుడు అంటే ఎప్పుడూ ఉండే కాలతత్వం శివుడు. అంతటా వ్యాపించినటువంటి భౌతిక తత్వం విష్ణువు. విష్ణువు అంటే వ్యాప్నోతీతి విష్ణువు. సృష్టి అంతా వ్యాపించిన పదార్థము విష్ణువు. పదార్థానికి అతీతమైన తేజస్సు శివుడు. అది శివకేశవుల మధ్యలో ఉండే తారతమ్యం. ఈ పదార్థం, సృష్టి పదార్థం అంతా విష్ణువే, అంతా విష్ణుమయం. ఈ సృష్టి అంతా, సృష్టికి అతీతమైన పదార్థం ఉంది ఆత్మ తేజస్సు, అది శివమయం, అది శివుని ఆధిక్యం. అక్షరాత్మనే నమద్బిడవుజసే నమశివ. ఇటువంటి అక్షరాత్మ తేజస్సు ఎవరిలో ఉంటుందండి? కార్తీక మాసం కారణంగా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల కారణంగా నేను మీకు ధైర్యం కలిగించే ఒక మాట చెబుతా. దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమశివాయ అంటున్నాడు శంకరాచార్య. నేనంటమేమిటి? ఎవరు ఒక దీక్ష పాటించి ఒక నియమంగా కార్తీక మాసం అంతా భగవదర్చన చేస్తారో వారిలో ఆత్మ తేజస్సు ప్రసరిస్తుంది, ప్రవేశిస్తుంది అన్నాడు. కార్తీక మాసానికి అంత గొప్పతనం. ఏ మాసం చేసినా మంచిది. ఈ మాసం మరి ఈ మాసంలో దీక్ష చేయడం కష్టం. వేసవకాలం అండి, బట్టలు తగ్గించుకోమంటే తగ్గించుకుంటారు, చెమట పట్టి ఎడుతూ ఉంటాం. ఎన్ని బట్టలు తగ్గితే అంత మంచిది. నేనవి పడుకోమంటే పడుకుంటారు, పెద్ద ఇబ్బంది లేదు. ఈ చలికాలం పడుకోవడమే కష్టం, తెల్లరకట్లు లేవడం ఈ కాలమే కష్టం. వేసవకాలం ఏమీ లేకుండానే లేస్తాం, ఎందుకంటే ఫ్యాన్ తిరగదు, కరెంట్ ఉండదు, చెమట లేవకేం చేస్తాం. ఈ చలికాలం అంటే 6:30 కాదు 7 లేవబుద్ధి కాదు. ఎందుకు ఇప్పుడే లేవాలి 4 అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, సత్య దీక్ష, శివ దీక్ష పట్టిన వాళ్ళని మీరు గమనించాలి. వాళ్ళు 4:30కే 4 లేవాలి. చన్నీళ్ళలోనే స్నానం చేయాలి. మనకి మళ్ళీ లేవగానే హీటర్ వేయడం కుదరదు ఇక్కడ, అది నియమానికి భంగం. పైగా
ఇంకోలా పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి చెబుతాను, చలికాలమే పిచ్చి కోరికలు కూడా ఎక్కువ ఉంటాయి దంపతుల మధ్యలో. కాస్త వేసవకాలం చెమట పడుతుంటే ఏమిటి సంత అన్నట్టుగా ఉంటుంది. చలికాలం కాస్త ఎక్కువ ఉంటాయి. ఒక దుప్పట్లో 6 దూరేసే రకం ఉంటుంది. తప్పదు, పిల్లలతో సహా ఓ మంచం చలికాలం. అందుకని చలికాలమే నియమం, బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి, కాలికి చెప్పులు ఉండకూడదు. ఏదో ఒక రంగు దుస్తులు అది ఏదో వీళ్ళు పెట్టుకున్నారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఉన్నాయండి, మంచిదే, దానికే ఉంది. ఏకరూపత, ఏకభుక్తం చెయ్యాలి. రాత్రిపూట ఏదో ఫలాహారమో చెయ్యాలి. ఈ దీక్ష నియమంగానే అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శివ దీక్ష, సత్య దీక్ష, శ్రీరామ దీక్ష ఏవి ఎవరు పాటించినా సరే ఈ నియమాల ప్రకారం పాటిస్తే ఆ దేవతా తేజస్సు వారిలో ప్రసరించి మరుక్షణం వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దీక్ష అంత గొప్పది. కానీ దీక్ష నియమంగా పాటించాలి. 10 మంది దండాలు పెడతారు కాబట్టి నల్లబట్ల కట్టేయద్దు. అందరూ స్వామి అని పిలుస్తారు కదా, దీనికోసం మళ్ళీ పబ్లిసిటీ కోరుతున్నాం అన్నమాట. లేకపోతే ఎవరిలో పిలిచి భక్తిగా భోజనం పెట్టేస్తారు కదా. అందుకే దీక్షలో ఉన్నవాళ్ళు చేసే భోజనం చాలా పరిమితంగా ఉండాలి. 18 పదార్థాలు 16 పదార్థాలు వేయడాన్ని దీక్ష అనరు, మొత్తం ఫుడ్ పార్టీ అంటారు దాన్ని. చాలా పరిమితంగా ఉండాలి. ప్రాణం నిలబడ్డానికి తినాలి, దీక్షలో ఉంటే అంతే. ప్రాణం నిలబడ్డానికి అన్నం తినడానికి ఇన్ని పదార్థాలతో, ఇన్ని పదార్థాలు వేసాక దీక్ష ఏమిటో విందు భోజనం అయింది. ఇంకా అందుకోసం దీక్షలు మొదలవుతాయి. ఎందుకంటే దీక్ష ఎవరైనా తీసుకోవచ్చు. ఈ రోజుల్లో కులభేదం లేదు, ప్రాంత భేదం లేదు, వయోభేదం లేదు, అని ఎవరైనా తీసుకోవచ్చు కదా. అందుకని అందరూ తీసుకుంటారు. ఎందుకంటే మొత్తం ఫుడ్ వెళ్ళిపోతుంది, గొడవ లేదు, బోళ్ళు నమస్కారాలు పెడతారు. అప్పుడు దొంగ దీక్షలు తయారవుతాయి. అటువంటి చోట తేజస్సు ఉండకపోగా మొత్తం దెబ్బ కొట్టేస్తాడు శివుడు. నువ్వు దీక్షను అవమానిస్తున్నావు, భగవంతుడిని అవమానిస్తున్నావు. దీక్ష పట్టాడు అంటే దీక్ష పట్టక ముందు అతనిలో కనిపించే కొద్దిపాటి దుర్లక్షణాలు కూడా ఆ దీక్ష అయిన తర్వాత ఉండద్దు. అది దీక్షిత. పూర్వం బ్రాహ్మణులు యజ్ఞ దీక్షలు ఉండేవారు. 40 రోజులు, 3 నెలలు, 4 నెలలు. ఆ దీక్షలో ఉన్నవాళ్ళే దీక్షితులు అనేవారు. వాళ్ళ పేర్లో ఇప్పటికీ సుబ్రహ్మణ్య దీక్షితులు, రామచంద్ర దీక్షితులు అని ఉంటుంది. ఆ వంశానికి చెందినవాడు అనమాట. దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమః శివాయ ఉక్షవాగరాజతే సతాంగతే నమః శివాయ. ఉక్షవాగరాజ, ఉక్షము అంటే ఎద్దు. ఎద్దుల్లో శ్రేష్టమైన నందీశ్వరుడు వాహనంగా కలిగిన వాడు. మీరు శివాలయంలోకి వెడితే ముందు నందీశ్వరుడికి నమస్కారం చేయిస్తారు. ఆ తర్వాత నందీశ్వరుడి వెనకాల పృష్ఠభాగంలో పట్టుకోమని ఈ 2 చేతులు, ఈ 2 వేళ్లతో నంది కొమ్ములు పట్టుకోమని ఆ మధ్యలోంచి చూడమంటారు. వృషస్య వృషణం స్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగ మధ్యే శివం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. సరిగ్గా శ్రీశైల శిఖరం కూడా అదే. అందుకే పైన మాట రాశారు. శ్రీశైల శిఖరం అంటే నందీశ్వరి కొమ్ముల మధ్యలో ఉండే శివస్వరూపం. అది ఒకటే. అందుకే పునర్జన్మ నవిద్యతే. ఏమిటి దీని భావం? ఊరికి ఈ వెనకాల పట్టుకోవడం, ఇక్కడ కొమ్ముల మధ్యలో పట్టుకోవడం ఏమిటండి? ఎందుకు? ఇదొక ప్రక్రియ, మామూలుగా కనిపించే ప్రక్రియ. దీని లోపల అర్థం ఏమిటి? ఎక్కడ పట్టుకుంటారో గమనించండి. మీరు చాదస్తంగా పట్టుకోవద్దు, సెంటిమెంట్గా పట్టుకోవద్దు. సరిగ్గా నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. వృషణాలు ఉండే చోట పట్టుకుంటారు. సరిగ్గా అక్కడే పట్టుకోవాలి. ఎద్దు వృషణాలు పట్టుకోవాలి. అక్కడ తోక పట్టుకుంటే కుదరదు. నీకు దొరికిన చోట పట్టుకోకూడదు, అక్కడ పట్టుకోవాలి. సరిగ్గా అక్కడి నుంచి సరిగ్గా వెన్నుపూస మించి ఈ కొమ్ముల మధ్యలో చూడాలి. ఎందుకు? అక్కడేమీ లేదు, అక్కడ ఉన్నది శిల్పం. వృషణాలైనా, వెన్నుపూసైనా, కొమ్ములైనా రాయే. అక్కడేం లేదు. దాని ద్వారా గ్రహించేది గ్రహించాలి. అంతేగా ఇలా చూశాం కాబట్టి మాకు మనవడ పుడతాను. నీకు మనవడ పుట్టడానికి కాదు. వీడి దృష్టి ఎంతసేపు మనవడి మీదే, మాధవుడి మీద లేదు. మేము గుళ్ళోకి దర్శనం చేసుకున్నాక మనవడు పుట్టాడు. నీ మనవడు ఏమన్నా అశోక చక్రవర్తి? నాకు అర్థం కాదు. ఇక్కడ వీడు మళ్ళీ దేశాన్ని దోచేసారు. అక్కడ వీడు పుట్టకపోతే నష్టం ఏంటి? ఈ అధోకాంక్షలే పోవాలి. మనం పుట్టిందే దండగ, మళ్ళీ మనవడు ఎందుకు ఎక్కడ? ఇందుకోసం చూస్తాం. దాని అర్థం అది కాదండి. సరిగ్గా మన శరీరంలో కూడా పురుషుల కోసం చెప్తాను, స్త్రీలకు మీరు అన్వయించుకోవచ్చమ్మా. అంతకంటే మరి బాగుండదు చెప్పడానికి. ఈ వృషణ స్థానాల్లోనే తేజస్సు మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. మనిషి తిన్న ఆహారం రక్తంగా మారి, రక్తం మాంసంగా మారి, మాంసం కొవ్వుగా మారి, కొవ్వు ఎముకగా మారి, ఎముకల్లో ఉండే సారం మళ్ళీ ఎముకల మధ్యలో ఉండే మూలగా మజ్జ అంటారు. అలాగా మారి ఆ మజ్జ వరకు స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమే. అది పురుషులలో వీర్యంగా మారింది, స్త్రీలలో రక్తంగా మారింది. ఆ పురుషుడు వీర్యం జీవి పుట్టడానికి కారణమైంది. స్త్రీలలో రక్తంలో కలిసింది ఏమైందో తెలుసా తల్లి? పాలుగా మారింది. అంటే బిడ్డ పుట్టడానికి మగవాడికి అవకాశం ఇచ్చాడు, పుట్టించడానికి, పెంచి పోషించడానికి తల్లికి అవకాశం ఇచ్చాడు. భగవంతుడు భేదం చేయడమ్మా, అందరూ సమానం. వీటిని
ఆ సప్తధాతువులు అంటారు కదా, 6 ధాతువుల వరకు త్వగశ్రు మాంసమేదో అస్థి మధ్య, ఈ 6 ధాతువుల వరకు స్త్రీ పురుషులకు సమానమే ఏర్పడతాయి. అక్కడ 6వ ధాతువు దగ్గర ఈ మధ్య మూలకగా జంతువుల్లో కూడా ఉంటుంది. కోడి ఎముక బొక్క అంటారు కదా, అది తీస్తారు అంటారు. మంచి మజాగా ఉంది. మీకు ఎలా తెలుసు అనకండి, ఎవరు అనుకుంటుంటే విన్నాను. మజాగా ఉంది అంటాడు. ఈ మజా ఎక్కడి నుంచి అంటే సంస్కృతంలో ఉండే మధ్య నుంచి వచ్చింది. దాన్నే తెలుగులో మూలగా అంటారు. అది మంచి రుచిగా ఉంటుంది. నాకు ఈ జన్మకు తెలియదు, వచ్చే జన్మ అవకాశం ఉంటే చూద్దాం. అది సారం అన్నమాట. అన్నానికి, రక్తానికి, మాంసానికి, కొవ్వుకి అన్నిటికీ కలిపిన ఎస్సెన్స్ ఆఫ్ ది హోల్ బాడీ. అంత తేజస్సు అది పురుషుల్లో వీర్యంగా మారింది. అందుకే ఒక్క బొట్టు వీర్యం ఒక మనిషిని సృష్టిస్తోంది. ఆశ్చర్యకరం. ఆ తండ్రి లక్షణాలు చాలా వచ్చేస్తున్నాయి అతనికి. ఇది ఏంటంటే అర్థమేలాగా ఉన్నాడు. మనిషి రూపమే కాదు, కొన్ని గుణాలు, లక్షణాలు. ఆ బొట్టుకి అంత శక్తి ఉండబట్టి దాన్ని సారం అన్నారు. అక్కడ పట్టుకోమంటే నీలో కూడా ఇది ఉంది నాయన. అక్కడి నుంచి సరిగ్గా వెన్నుపూస ద్వారా షట్చక్ర సంచార సాధన చేయి. పతంజలి చెప్పినట్టుగా యోగ సాధన చేయి. సరిగ్గా వృషణ స్థానం పైదే మూలాధార చక్రం. దాని దగ్గర మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రం, అక్కడి నుంచి పైన నాభిస్థానంలో మణిపూర చక్రం, అక్కడి నుంచి హృదయంలో అనాహత చక్రం, అక్కడి నుంచి కంఠంలో విశుద్ధ చక్రం, అక్కడి నుంచి కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం. ఇవి షట్చక్రాలు. ఇవి వెన్నుపూసను ఆధారంగా చేసుకుని రావాలి. అందుకని వెన్నుపూసకుండా చూడమంటే అర్థం అది. నందీశ్వరుడు వెన్నుపూసను ఊరికే రాసేసిన, ఆ వెన్నుపూస మీద బంగార కవచం కప్పినా ఏమీ రాదు, బంగారం ఖర్చు అవుతుంది అంతే. విషయం తెలుసుకోకుండా ఇవన్నీ ఏం చేయడం వల్ల ఉపయోగం లేదని చేయడం ఎందుకంటే విషయం తెలుసుకోవడానికి. చేసి విషయం తెలుసుకున్నావా, తెలియనప్పుడు ఎందుకు ఇవి? ఊరికే ఎంఎస్సీ డిగ్రీ ఉంటే ఉపయోగం ఏంటండి? చదువుకున్న సబ్జెక్ట్ ఉండాలి కదా. ఇవాళ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అంటాడు, ఎలక్ట్రిక్ అంటాడు, అన్నీ చేస్తాడు. ఇంట్లో ఫీజు పోయింది వేరే అంటే ఎలక్ట్రీషియన్ పిలుచుకుంటాడు. ఎందుకు? వీడికి ఎంఎస్సీ పని లేక. ఫీజు మారిస్తే మార్చలేడు వీడి భయం. వీడి అమలయ్యం వీడికంటే పేటేసుకు మార్చేస్తుంది ఆవిడ. వీడు ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ చదివించో ఎలక్ట్రిక్ చదివించో ఫీజు మార్చలేడు. దానికి ఎలక్ట్రీషియన్ రావాలి. అందుకని ఎలక్ట్రీషియన్ గానే ఉంటే సరిపోయేది కదా. వీడు మనకి డిగ్రీలు ఉన్నాయి, దానికి తగిన సంస్కారం లేదు, జ్ఞానం లేదు. ఇది అంతే. సరిగ్గా ఈ బీజస్థానం నుంచి షట్చక్ర సంచారం ద్వారా నీ దృష్టిని, తేజస్సుని ఎక్కడికి పంపాలి? వెన్నెముక ద్వారా ఆజ్ఞాచక్రానికి పంపాలి. ఇక్కడ ఆజ్ఞాచక్రం, ఆజ్ఞాచక్రపు రంగు ఎరుపు. ఎందుకంటే ఆజ్ఞాచక్ర అంతరాళస్థ, ఆ అమ్మవారు ఎరుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే సృష్టి ప్రారంభించింది ఆవిడే. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ. సృష్టి ప్రారంభించేప్పుడు రజోగుణం కారణంగా సృష్టి ప్రారంభమవుతుంది. రజోగుణం అంటే ఎరుపు. రజస్వల అన్న మాట తెలిస్తే చాలా తెలుస్తాయి, ఇంక వ్యాఖ్యానించక్కర్లా. ఆ ఎరుపు కారణంగానే మన హిందూ ధర్మంలో వేదాల దగ్గర నుంచి అన్ని ఉపనిషత్తులు బొట్టు పెట్టుకోమని చెప్పి, ఆ బొట్టు ఎరుపు రంగులో ఎందుకు ఉండాలంటే ఆజ్ఞాచక్రం కాబట్టి. ఏ చీర కడితే ఆ రంగు బొట్టు పెట్టుకుంటానంటే నమశివాయ. అది ఫ్యాషన్ అయిందమ్మా, యోగశాస్త్రం దానివల్ల రాదు. చీరకి బొట్టు మార్చకూడదమ్మా, బొట్టు ఒకటే ఉండాలి, ఒకటే రంగు ఉండాలి. అది ఎరుపు రంగే అంతే. నువ్వు ఏ చీర అయినా, పైగా ఇంకోటి తెలియక మాట్లాడతారు. మీరు చూసి చూడండి, ఏ చీర కట్టుకున్నా ఎరుపు రంగు బొట్టు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని బొట్లు అన్ని చీరలకే నప్పవు, కానీ ఏ చీర కట్టుకున్నా ఎరుపు రంగు బాగుంటుంది. ఈ సంగతి మీకు ఎలా తెలుసు అనుకోండి, ఇంట్లో చూశాను. ఏ చీర కట్టుకోండి ఎర్ర రంగు బాగుంటుంది. అన్నిటికీ నప్పేరం కదా. మనం భౌతికంగా ఆలోచించడం మంచిది. ఎరుపు రంగు బొట్టు ఎప్పుడు బాగుంటుంది. ఎర్ర చీర ఎవరికైనా బాగుంటుంది. ఏ రకంగా మనిషి, ఆడ మనుషుల్లో కొన్ని చీరలు కొందరు నప్పితే కొందరికి నప్పవు, కానీ ప్రతి స్త్రీకి నప్పేది ఎరుపు రంగు. ఏ వయసులో నప్పిస్తుంది అది. ఎందుకంటే సృష్టి ప్రారంభమే అది, దానిలో రహస్యం అది. ఈ సృష్టిలో ఉన్న సౌందర్యం అంతా ఎరుపులో ఉంది. మనం తెలుగునాటి మాట కదా, ఎర్రగా బుర్రగా ఉంటుంది అమ్మ అంటే వీడు నల్లగా పెళ్ళగా అంటే వీడు చేసుకోడు. ఎర్రగా బుర్రగా ఉండదు. ఈ బుర్రగా ఏమిటో తెలియదు నాకు, ఎర్రగా తెలిసింది కానీ. అంటే ఎరుపు అనేది ఒక అందానికి భావిస్తున్నాం కదా. ఆ ఎరుపు రంగు ఎందుకు అందాం? సృష్టి ప్రారంభమే ఎరుపు. దాన్నే బొట్టుగా పెట్టుకోమన్నారు. ఎందుకు పెట్టుకోవాలి? అద్దం చూసుకుని రోజు బొట్టు పెట్టుకున్నప్పుడు అలా బొట్టు సరి చేసుకోవడం బాగుందా అంటాం కాదు. ఆజ్ఞాచక్రం చేరుకోవడానికి నేను చేసిన సాధన ఏమిటి? నిన్న బొట్టిట్టాం, మొన్న బొట్టిట్టాం, ఇవాళ పెడుతున్నాం, రేపు పెడతాం. తిలకం చేసి అయిపోయే వరకు, కుంకంబరణ అయిపోయే వరకు, ప్లాస్టిక్ బొట్లు అయిపోయే వరకు పెడతాం. ఏం పెట్టాం? 30 ఏళ్ల బట్టి పెట్టాం, ఏమి సాధించాం? ఆజ్ఞాచక్రం చేరుకోవడానికి నేను చేసే సాధన ఏమిటి? గుళ్ళోకి వెళ్ళామే, నందీశ్వరుని పట్టుకున్నామే, వృషణం స్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా అని శ్లోకం చదవమంటే చదివే శ్లోకమేనా? మనం ఏమైనా చేసామా? ఈ ఆలోచన రావడం కోసం అద్దం ముందు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు అంత గొప్పది, పెట్టుకు తీరాలి. హిందువు అంటే బొట్టు ఉండవలసిందే. ఇతర మతస్థులు వారికి నమ్మకం లేకపోతే పెట్టుకోరు, వారి స్వేచ్ఛ వారిది. మనం ఏం చేయాలి? మనకి అన్ని ఉండి కూడా పెట్టుకోరే ఉంటుంది, ఎదవ దరిద్రం.
వారందరూ వారి చిహ్నాలు బహిరంగంగా ప్రదర్శిస్తారు వేరే మతాల వాళ్ళు. మరి హిందువులకు ఎందుకో నామోషేయండి, మనకు సంబంధించిన చిహ్నాలు ఏవి మనం ప్రదర్శించాలమ్మా. మా ధర్మం మాకుంది, మా మతం మాకుంది, మా జాతీయత మాకుంది అని మనం చెప్పాల్సిందే ఖచ్చితంగా. మేము ఇలాగే ఉంటామని కూడా చెప్పాల్సిందే. ఆ స్వభావాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి. బొట్టెట్టుకోకపోతే బడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పాలి. బడిలోనే ఎవడన్నా బొట్టెందుకు పెట్టకుండా ఆ బడే అనిపించేయాలి. బొట్టెట్టుకునే వస్తాం, బడి నడుపుకోవాలి ఎతమాలి. ఎందుకంటే హిందువులు లేకుండా వాళ్ళ సంఖ్య లేకుండా ఈ దేశంలో ఎవడో ఏ బడి నడపలేడు, ఏ సిద్ధాంతం ఏ స్కూల్ పెట్టలేడు. అందుకని నిబంధనలు మనం పెడతాం, వాళ్ళు పెడతారండి. బొట్టెట్టుకునే వస్తారు అందరూ, అలా అయితేనే చేర్పిస్తా అని మొత్తం అంతా ఉపసంహరించుకుని మన్నాడు వాడి నిబంధనలు మారుతుంది ఇక్కడ. లేదా పోతాడు దేశం నుంచి, మనకు అనవసరం. వాడు ఎవడంటే మనకు చెప్పడానికి గాజులు వేసుకోవద్దు, బొట్టెట్టుకోవద్దు అని. ప్రేరవుతున్నాయి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేరు మీద మతాలు మార్చేస్తున్నారు అన్యాయంగా. పిల్లలకు ఆ సంస్కారం అలవాటు పెడితే చాలా ప్రమాదం అండి. తర్వాత బొట్టు పెట్టుకోమని పెట్టుకోరమ్మా, గాజులు వేసుకోమని వేసుకోరు. చాలా ప్రమాదకరమైన జాతి తయారవుతుంది. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. నాకు ఆడపిల్లలు లేరు, మీ అందరు ఆడపిల్లలు నాకు పిల్లలతోనే సమానం. సంస్కృతి మారిపోకూడదు. సంస్కృతి పురుషుడి మీద కాదండి, స్త్రీ మీద ఎక్కువ ఆధారపడిందమ్మా. స్త్రీలే సంస్కృతిని కాపాడుతారు. స్త్రీ వేషధారణ, స్త్రీ భాష, స్త్రీ సంస్కృతి, స్త్రీ ప్రవర్తన, వీటి మీద ప్రధానంగా సంస్కృతి ఆధారపడుతుంది. అందుకని మనం పాటించాల్సిందే కొన్ని. దాంట్లో ఎంత ప్రయోజనం? ఇప్పుడు చూడండి, శృంగమధ్య శివం దృష్టివా అంటే ఆజ్ఞాచక్రానికి చేరుకోవడం వెన్నుపూస ద్వారా చేరుకోవాలి. అప్పుడు శృంగమధ్య అంటే 2 కొమ్ములు కదా. సరిగ్గా జంతువులకి మనకి కూడా కనుబొమల వరకు అన్నీ ఒక్కటే. 4 కాళ్ళు ఉండొచ్చు, మనకి 2 కాళ్ళే ఉండొచ్చు. దానికి 4 ఎందుకు ఉన్నాయి? చేతులుగా కూడా కాళ్ళే ఉపయోగపడతాయి వాటికి, అంతకంటే ఉంది. కాళ్ళు చేతులు కలిపితే మనకే 4 కదా. అందుకని కళ్ళు ఉన్నాయి 2, అన్నీ బాగానే ఉన్నాయి. కొమ్ములు వాటికి ఉన్నాయి, మనకి లేవు. అక్కడ సృష్టిలో భగవంతుడు పెట్టిన తేడా ఏమిటంటే ఆ కొమ్ములు దాటి జంతువులు చూడలేవు. అందుకనే వాటికి ఎప్పుడు జంతు దశలోనే ఉంటాయి. ఏ కాళహస్తి ఆలయంలోనో, ఏ శివాలయంలోనో, ఏ విష్ణు ఆలయంలోనో ఎక్కడో ఆ జంతువు అనుకోకుండా ప్రదక్షిణం చేయడం వల్ల దానికి ఏదో ప్రసాదం పెట్ట ఏదో రకంగా ఉత్తమ జన్మ వస్తే రావాలిగా, లేకపోతే దాని జంతుత్వం దానికి తప్పదు. ఎందుకంటే అక్కడ బండ కొమ్ములు మొలిచాయి, మనకి కనుబొమ్మల పైన కొమ్ములు లేవు. ఆజ్ఞాచక్రం నుంచి మనం చూడగలిగితే శివం దృష్ట్వా, ఆ చక్రాంతరాల స్థానంలో మధ్యలో ఉన్న శివపార్వతులు ఇద్దరూ మనకి దర్శనమిస్తారు. అది జ్ఞాననేత్రం. ఆ సరిగ్గా అక్కడ ఉంటుంది, కనుబొమ్మల మధ్యలో ఉండే జ్ఞాననేత్రం. దాన్నే రుద్రాక్ష అంటారు. రుద్ర అక్ష, అక్ష అంటే కన్ను, రుద్ర అంటే రుద్రుడు కన్ను. కాయ కాదు, కాయ దానికి ప్రతీక. ఇది పెట్టుకున్నంతలో జ్ఞానం రాదండి. జ్ఞానం రావాలని తెలుసుకోవడానికి అది ధరించాలి. లేకపోతే రుద్రాక్ష వ్యాపారాలు నడుస్తున్నావు అవి. ప్రతిదీ భౌతికం అయ్యేసరికి ఏం చేస్తున్నారంటే ఇది ఇచ్చేస్తుందని ఇది వేసుకుంటే నీకు 55 అయితే ఒక ఫలితం, 108 అయితే ఒక ఫలితం. నువ్వు నీ జ్ఞాననేత్రాన్ని తెలుసుకుని ప్రపంచమంతా ఒక్కటే, కుల భేదాలు లేవు, ఏ భేదాలు లేవు, అంతా ఒకటే. నాలో ఎవరున్నారో, ఈ కెమెరా వాళ్ళలోనూ అతనే ఉన్నాడు, ఈ మైకులోనూ అతనే ఉన్నాడు, ఈ సీసాలోనూ అతనే ఉన్నాడు, ఈ ఫ్యాన్లోనూ అతనే ఉన్నాడు, ఈ సమస్త జీవరాశిలోనూ ఉన్నది ఒకే ఒక శక్తి, అదే శివుడు, అదే శివుడు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం కలగాలంటే 3వ కన్ను తెలుసుకోవాలి. 3వ కన్ను మనకి ఉంది, శివుడికి ఉంది. తేడా అల్లా శివుడికి తెలుసుకుంది, మనకి తెలుసుకోవాలి, అంతే తేడా. ఆ తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే నందీశ్వర దర్శనం. అందుకే ఉక్షవాఘరాజతే సతాం గతే నమ శివాయ. శివుడు ఎద్దు మీద ఎక్కుతారంటే ఏమీ లేక, దేని మీద ఎక్కితే ఎవరు వద్దన్నారండి ఆయన్ని? ఇది యోగ రహస్యం, యోగశాస్త్ర రహస్యం. నేను ఆ ఎద్దును అధిరోహించానంటే నాకు ఆర్టీసీ బస్సు దొరక్క, లేకపోతే ఇంపాలా కారు కొనుక్కోలేక కాదయ్యా. యోగశాస్త్రం ద్వారా మనిషి అధిరోహించి జ్ఞానాన్ని పొందాలి అంటే ఈ రహస్యం తెలుసుకోవాలి. అందుకని గుళ్ళో గడితే మనం నందీశ్వరమూర్తిని దర్శనం చేసి స్పర్శ ద్వారా ఈ తత్వం తెలుసుకోవాలి.